హర్షి రెడ్డి ఎప్పుడో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఒక సెలబ్రిటీ, లైక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే బెటర్ ఏమో. మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్ మీద గతంలో నమోదైన కేసు గురించి మనందరం మాట్లాడుకున్నాం. ధర్మేంద్ర రెడ్డి అనే ఒక ఎన్ఆర్ఐని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసి 10 కోట్ల రూపాయలకు పైగానే ఆమె తీసుకుంది, తాను తన అక్క వాళ్ళ సిస్టర్ అని చెప్పేసి. మరి ఈ కేసు మీద అశు రెడ్డి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో తాను ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దీని మీద హైకోర్టు సీరియస్ అయ్యి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించింది. ఈమె అసలు ఏ పిటిషన్ దాఖలు చేసింది అంటే, ఫస్ట్ వన్, ధర్మేంద్ర పెట్టిన కేసులో తన తల్లిదండ్రుల్ని వాళ్ళ సిస్టర్ని ఇన్వాల్వ్ చేశాడు కాబట్టి ఈ విచారణ మీద స్టే ఇవ్వండి, మా మదర్ నా సిస్టర్ అలానే నా మీద ఏదైతే విచారణ చేస్తున్నారో దాని మీద స్టే ఇవ్వండి అని క్యాష్ పిటిషన్ని దాఖలు చేసింది హైకోర్టులో అశు రెడ్డి. దీనికి కోర్టు గట్టి సమాధానం ఇచ్చింది. లేదు లేదు, ఈ కేసుని మేము తీసుకోలేము, స్టే ఇవ్వడం అనేది జరగదు, ఈ విచారణ యథావిధిగా జరగాల్సిందే అని చెప్పేసి ఆవిడ చెప్పింది. నెక్స్ట్ ఇంకో పిటిషన్ దాఖలు చేసింది. అదేంటి అంటే, తన మీద తన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోకూడదు, దీనికోసం కోర్టు మెట్లకి పిటిషన్ దాఖలు చేస్తే దీని మీద కూడా కోర్టు సీరియస్ అయింది. సస్సే మీరా అంది. ఈ 2 పిటిషన్లు కొట్టివేసి తిరిగి వెనక్కి పంపించింది. ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు ఈ తీర్పు ఇచ్చిందో వెంటనే 41A నోటీసులు తనకి తన కుటుంబ సభ్యులకి ఇవ్వడం అనేది జరిగింది సిసిఎస్ పోలీసులు. మరి విచారణకి హాజరు కావాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీసులు అడుగుతున్నారు. మరి అశు రెడ్డి ఇప్పుడు ఏం చేస్తుంది? మనం ఒక ఆడియో కాల్ను కూడా విన్నాం. అందులో ఆవిడ చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే నువ్వు నాకు టైం ఇవ్వు, మేకల్లో 1.5 years ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్నప్పుడు నేను సంపాదించుకుంటే భవిష్యత్తులో మిగిలింది ఇస్తాను, లేకపోతే లేదు అన్నట్టు ఆవిడ మాట్లాడిన తీరు. పంచాయతీకి నువ్వు వేణుస్వామిని పిలుచుకుంటావు, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో, నేను వాణి గారిని పిలుచుకుంటాను అని చెప్పేసి ఆవిడ చెప్పిన మాట్లాడిన తీరు, ఇవన్నీ వింటే అశు రెడ్డి తప్పు చేసింది అని తనకి తెలుసు, అందరికీ తెలుసు. ప్రజలతో ఈ ఆడియో కాల్తో ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చేసింది. మరి ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడు ఇన్నాళ్ళు అనేది చాలా మంది అంటున్న మాట. మరి ఏదైతే ధర్మేంద్ర పిటిషన్లో ఒక మాట పేర్కొన్నాడు, 3 కోట్ల రూపాయలు విల్లా కొనడం కోసం అని చెప్పేసి అడ్వాన్స్ నాతోనే కట్టించింది అని చెప్తున్నాడు కదా, ఆ విల్లా నేను నీకు తిరిగిస్తాను అని చెప్పి అశు రెడ్డి ఎక్కడా కూడా అనట్లేదు. అంటే తాను ఏదైతే ప్రాపర్టీస్ ఇచ్చాడో, తానేదైతే గోల్డ్ కొని ఇచ్చాడో అవేవి కూడా తాను ఇవ్వడానికి సిద్ధంగా లేదు. 1.5 yearsకి సెటిల్మెంట్ చేసుకోవడానికి మాత్రమే ఆమె రెడీగా ఉంది. మరి దీనికి పోలీసులు అంగీకరిస్తారా? లేదు అంటే మొత్తం అన్నా పైసాతో సైతం ధర్మేందర్కి ఇప్పిస్తారా? అసలు ఈ కేసు ఎలా వెళ్ళబోతుంది? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 41A నోటీసులు ఇచ్చి విచారణకి హాజరు కావాలి అని చెప్పారు కాబట్టి తాను తన కుటుంబ సభ్యులు ఈ విచారణకి హాజరవుతారా లేదా అనేదైతే క్వశ్చన్ మార్క్. ఏదేమైనప్పటికీ కూడా న్యాయం వైపు ఈరోజు హైకోర్టు నిలిచింది అని చాలా మంది అంటున్న మాట. ఎందుకంటే ఆ పిటిషన్లు కొట్టివేయడమే దీనికి ఉదాహరణగా ఇప్పుడున్న యువత చెప్పుకుంటున్నారు.